ఈ అడవి అయితే వర్షం పడుతుండడం వల్ల మంచిగా కనిపిస్తుంది గ్రీనరీగా. మన వాళ్ళకి తిందామంటే కూడా దొరకదేమో బా ఈ కూర. ఈ తాలింపు వేసిన తర్వాత ఇంకా చికెన్ తయారవుతుందేమో. బావా నాకైతే మాటలు రావట్లేదు, అంత బాగుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ సీజన్లోని మడువుల్లో దొరికే ఒక రకమైన ఆకుకూరతో వంట చేసి అయితే మీకు చూపిస్తాం. మన 80sలో ఈ వీడియో కూడా చేస్తాం, కానీ ఇది సీజన్ కాబట్టి ఇంకోసారి అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. దీన్ని మా యొక్క కొండ భాషలోని కొంకొని కుసా అంటారు. కుసా అంటే కూర అని అర్థం అనమాట తెలుగులోని. ఈ వంట అంతా కూడా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు మన వీడియోలోని రాజు అయితే ఉండడు. మీకు తెలిసిందే, మన రాజు ఛానల్లో మీరు చూసే ఉంటారు. వాళ్ళ అబ్బాయి చదువు కోసం అని చెప్పి ఎస్కోట అనే చిన్న టౌన్కి అయితే వెళ్ళారు. అక్కడే ఉండిపోతున్నారు మన వాళ్ళు. నాకు నిన్న ఫోన్ చేశాడు తను, బావా రేపటికి వీడియోకి అయితే రాలేను, జతిన్కి స్కూల్కి తీసుకెళ్ళాలని చెప్పి. సో ఈ వీడియో అయితే రాలేడు తను. నెక్స్ట్ వీడియోస్లలోనే వస్తాడే అనుకుంటా. తర్వాతి వీడియోస్లలో కూడా రాజు అయినా కనిపించకపోతే అదే రీజన్ అనమాట, అక్కడ ఉండడం వల్లనే రాలేదని చెప్పి అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఆకుకూర కొయ్యాలంటే పైకి వెళ్ళాలి. బామర్ది వల్ల అయితే వెళ్తున్నారు. ఇదిగో మనం కూడా వెళ్దాం, చూడండి. ఈరోజు ఎండ కూడాను మామూలుగా అయితే లేదు, చాలా ఎక్కువ ఉంది. ఇదిగో ఇట్లాంటి నీళ్లు ప్రవహించే ప్రాంతం గుండానే నడుచుకుంటూ పైకి అయితే వెళ్తున్నాం. ఈ అడవి చారు మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి, పచ్చగా కనిపిస్తున్నాయి. ఈ నీళ్లు ప్రవహించే ప్రాంతంలో ఉండడం వల్ల ఇలా కనిపిస్తున్నాయి. ఈ మొక్కపై పండిన పళ్ళు చూస్తుంటే క్రిస్మస్ ట్రీ పైన మనం పెడతాం కదా బర్డ్స్ లాంటివి, అలా గుర్తొస్తుంది ఇది. ఈ గడ్డ ప్రాంతం గుండా అంటే ఈ కాలువ ప్రాంతంలో మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే నాయిస్లో పెట్టాం. ఆ వాయిస్ అనేది ఎట్లా తీసుకుంటుంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. చూసారా, ఇట్లాంటి ప్రాంతం గుండా మనం దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జారుగా ఉంటుంది. నాచంతా పెట్టి ఆ వాటర్ ఫ్లో వల్ల జారుగా తయారైపు ఉంటుంది ఈ రాయి అంతా కూడాను. ఇదిగో తమ్ముడు వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది మనం వెళ్తున్నటువంటి ఆ ముందర ప్రాంతం అంతా కూడాను. ఎందుకంటే ఇరువైపులు అంతా కూడాను చెట్లు కమ్ముకొని ఉండడం వల్ల ఒక నీడగా ఉంటుంది అనమాట, చల్లగా ఉంటుంది మామది. ఇదిగో చూడండి ఎలా ఉంది ఇక్కడ కిందన. ఈ అంతా కూడా నాచు. ఇక్కడ చేపలు అయితే లేవు, కానీ చిన్ని చిన్ని చేపలు అయితే ఈ నాచుని మంచిగా ఇష్టపడతాయి, మంచిగా తింటాయి. ఇదిగో జారుగా ఉంటుంది మామది. మన శాస్త్రవేత్తలంట సముద్రంలో దొరికేటువంటి నాచు ఉంటుంది కదా, నాచుతోని మాంస పదార్థాలు అయితే తయారు చేస్తున్నారట. ఈ నాచో మరి ఎలాంటి నాచో మనకైతే తెలియదు, కానీ ఏదో వీడేది అంటారు దాన్ని. కామెంట్స్లో తెలియజేయండి, మాకు దాని గురించి పూర్తిగా తెలియదు. మనం ఇట్లాంటి కాలువ కూడా నడుచుకుని వెళ్తున్నప్పుడు నేనైతే షూస్ అయితే వేసుకున్నాను, కానీ మన వాళ్ళు షూస్ అయితే ఏం వేసుకోలేదు, అంటే స్లిప్పర్స్ కూడా తీసేశారు. ఇట్లా చల్లగా ఉంటుంది నడుచుకుని వెళ్తున్నప్పుడు, ఆ పాదాలకి ఆ వాటర్ తగులుతూ. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది, ఐస్లా ఉంటుంది. చూడండి ఎంత డార్క్గా ఉంది ఆ ఏరియా అంతా. ఈ ఏరియా అంతా కూడాను చాలా బాగుంటుంది. మీలో చాలామంది ఇష్టపడతారు ఇట్లాంటి క్లైమేట్ని, ఇట్లాంటి వాతావరణం అంతటిని. ఇట్లాంటి ప్రాంతం కూడా నడుచుకుని వెళ్ళాలని చెప్పి ఉంటుంది కదా మీకు. సో ఈరోజు కూడా అలానే ఉంది, చల్లగా ఉంది బామర్ది. చల్లగా ఉంది. నేను జారిపోతున్నాను, కింద మీద అయిపోతున్నాను నేను. మనం ఇదే ప్లేస్లోనే పీతలు కూడా పట్టినట్టును పట్టాం బామర్ది. చీపులు కూడా తీసుకున్నాం, చీపురు కూడా తీసుకున్నాం. చూడండి ఈ క్లైమేట్ అంతా కూడా ఎంత అందంగా ఉందో. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇక్కడున్న ఈ వాతావరణం, ఆ పరిసరం ఇదంతా కూడా బాగుంటుంది. మీకు ఈ వాటర్ సౌండ్ కూడా వినిపిద్దాం, కానీ చాలా ఎక్కువ నాయిస్ అనేది వినిపిస్తుంది. మా వాయిస్ కూడా తీసుకోదు, అందుకు మీకైతే వినిపించట్లేదు. బయట చాలా వేడిగా ఉన్నాయి, ఇక్కడ చల్లగా ఉందని. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా తమ్ముడు మంచిగా, అందువల్ల చల్లగా ఉంటుంది ఈ క్లైమేట్ అంతా కూడా. మీరు ఇప్పుడు చూస్తున్నారు మినీ వాటర్ ఫాల్స్ అన్నమాట, చాలా చిన్ని వాటర్ ఫాల్స్. ఇదే దారి గుండా ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళాలి. ఇది చూస్తుంటే మీకు ఒక మూవీ అయితే గుర్తొస్తుంది. అదేంటంటే హాలీవుడ్ మూవీ నార్నియా, గాడ్జిల్లా అట్లాంటి మూవీస్లలోని ఇట్లాంటి సీనరీస్ అయితే మీకు కనిపిస్తుంటాయి. ఈ మొక్కలు ఇవన్నీ కూడాను. ఇక్కడ పెర్ను మొక్కలు ఉన్నాయి చూడండి. మామూలు అయితే ఇక్కడ వచ్చేటువంటి చిగురులు అయితే తినరు, మళ్ళీ ఈ పెర్ను మొక్కలకు వచ్చే చిగురులు అయితే తినరు. తినేటువంటి పెర్ను మొక్కలు మరి వేరుగా ఉంటాయి. ఈరోజు అయితే మీకు చూపిస్తాం. ఇది చూడండి ఎంత మంచిగా పచ్చగా ఉన్నాయి. ఇదంతా కూడాను ఇవే మొక్కలు. ఇది చూస్తుంటే లోపల ఏ జీవులు దాగున్నాయో, ఏ పాములు ఉంటాయో అని చిన్న భయం అయితే ఉంది. కానీ అట్లాంటి ప్రమాదం అయితే జరగదు, ఎందుకంటే మనం వచ్చేటప్పుడే మంచిగా దేవుడిని మనం ప్రేయర్ చేసుకుంటూ వస్తాం కదా. మనం ముందు జాగ్రత్త కదా బామర్ది, తెలుసుకొని వస్తాం. అదే అందుకనే ఇలా వెళ్తుంటే మాత్రం చాలా కొత్తగా ఉంది. కానీ ఇక్కడ చూడండి, దీని నిండా పురుగులే ఉన్నాయి. అబ్బా ఇది తెగట్లేదు వేగంగా. అబ్బా చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి, మామూలుగా అయితే లేవు ఈ పురుగులు అన్నీ కూడాను. ఇదిగో ఈ మొక్కల దగ్గర అయితే వచ్చేసాం. ఇవే మొక్కలు మనం తీసుకునేటువంటి కొన్ని మొక్కలు. ఇక్కడ చిగుర్లు కూడా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇదిగో ఎంత మంచిగా ఉన్నాయి చిగుర్లు. చాలా అవును బా, ఇట్లాంటి లేత చిగురులే. అలానే మళ్ళీ ఒక సర్కిల్ లాగా ఉంటాయి అన్నమాట కొన్ని చిగురులు. అవి కూడాను కూరకి మంచిగా పనికొస్తాయి. చాలా బాగుంటుంది కూర అయితే. మీలో చాలామంది తినే ఉంటారు అనుకుంటా, ఇట్లాంటి గిరిజన ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. ఇదిగో ఇట్లాంటి రకాలు కూడా మనం తీసుకోబోతున్నాం.
ఇట్లాంటిది మన 80sలోనైతే ఈ వీడియో అయితే వచ్చింది, కానీ ఇది సీజన్ కాబట్టి మళ్ళీ మీకైతే చూపిస్తున్నాం ఈ వీడియో. బాగుంటుంది. ఎక్కడ ఇదిగో చూసారా, ఇక్కడ కూడాను చాలా చక్కగా ఉంది. లేత ఈ పెర్ను యొక్క చిగురులు, ఇది కూడాను. మనం ఇదంతా కూడాను తీసుకుందాం మెల్లిగా. మన చిన్నర బావులేమో అక్కడ తీసుకుంటున్నారు. ఉన్నాయి బా, ఇదిగో బామర్ది, ఉన్నాయి బామర్ది. ఏమైనా అవుతుంది ఈరోజు కూరకి? అవుద్ది బామర్ది, దొరకవచ్చు. బోలెడు దొరకవచ్చా? బోలెడు దొరకవచ్చు. నువ్వే పట్టుకుందా ఇదంతా కూడాను. లక్ష్మణ్ తమ్ముడు ఏడ్రా, అటు ఉన్నాయా పైన? ఉన్నాయంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లేత చిగురు అవుతుంది. ఇది తీసుకుందాము. ఇది తిని ఉంటే ఎప్పుడైనా కామెంట్ చేయండి. ఈ కూర తీసుకెళ్ళిన తర్వాత ఈ కాడలు ఉన్నాయి కదా పెద్దగా, ఇవి కూడా తీసేయాలి. ఈ చిగురులు మాత్రమే మనం ఉంచుకొని కూర అయితే వండుకోవాలి. బాగుంటుంది బా. మన వాళ్ళకి తిందామంటే కూడా దొరకదేం బా ఈ కూర. ఏం బా మరి దొరుకుతాయేమో, మనకు పాడవ సంతలో కట్టలు కట్టి తీసుకొచ్చి అమ్ముతుంటారు కదా. అవును, దొరుకుతుంటాయి అక్కడ. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఒడిశా మీకు దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేయండి. పాడవ సంతలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆ ట్రైబల్ మార్కెట్లో అన్నింటిలో కూడా దొరుకుతుంటుంది. మరి మీరు తింటారో లేదో తెలీదు. మన వాళ్ళు తిన్నారేమో బామర్ది, తినడానికి అంత ఇష్టపడారేమో. అలవాటు ఉండాలి కదా, అలవాటు ఉంటే తప్ప తినగలుగుతారు. మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు, మా అమ్మలు అందరూ కూడాను. అండ్ మేము పుట్టి పెరిగింది అడవి ప్రాంతంలోనే కాబట్టి ఇట్లాంటి ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడాను మాకు అలవాటు. చిన్నప్పటి నుంచి తింటుంటాం కాబట్టి మాకు అది రుచిగా అనిపిస్తుంది. రుచిగా అనిపిస్తుంది అనుకోండి, ఇదేది కొత్త రకంగా ఉందిరా బాబు అనుకుంటారు. బాబు సరిపోతుందా? సరిపోద్ది బామర్ది. ఇదిగో మేమైతే చాలానే తీసుకున్నాం. సుమారుగా 1 కిలో దగ్గర కిలో అవుతుంది ఇది. ఫ్రెండ్స్, ఈ కాడలు అయితే తీస్తున్నాము, ఇక్కడే వంట చేస్తాం అనేసి. ఈ ఆకుకూరలు కూడా మన వాళ్ళు అంతగా ఇప్పుడు తినట్లేదు కదా బా. దొరికే కూరగాయలు ఎక్కువ తింటున్నారు ఇప్పుడు. మనం తినట్లేదు బామర్ది సరిగా. లేకుంటే ఒకప్పుడు చాలా ఎక్కువ ఇష్టపడి తినేవాళ్ళు. ఈ రోజు కూర అంతా కూడా చిన్నర బావ వంట చేస్తాడు. మాకైతే ఇట్లాంటి వంటకాలు అయితే తెలియదు. మా తల్లిదండ్రులు చేస్తున్న వంటకాలన్నీ కూడా చిన్నర బాగా బాగా అలవాటు అనమాట. బాగా ఒంటికి పట్టే చక్కగా చేసి పెడతాడు మాకు. మన ఛానల్లో మీరు ముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. అవన్నీ కూడా చిన్నర బావ చేసిన ఆ వంటలే. మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో వచ్చే వంటకాలన్నీ కూడాను నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. బాగా అట్లాంటి మసాలా ఫుడ్ లాంటివి, ఇట్లాంటి బయట వంటకాలు అయితే తెలియదు. ఇట్లాంటి గిరిజన వంటకాలు, సాంప్రదాయ వంటలు అయితే బాగా చేస్తాడు బావ. అది అందుకని చెప్పి ఫ్రెండ్స్, ఈ కూర అయితే ఉడకబెడదాము. ఎక్కువ టైం అయితే తీసుకోదు, తక్కువ టైం తీసుకుంటుంది. ఇది త్వరగా ఉడకాలంటే మంచిగా మంట అయితే ఉండాలి దీనికి. ఈ తమ్ముడు అయితే ఇట్లా మంట పెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియట్లేదు. మా వంట అయితే ఇంకా అవుతూనే ఉంది. ఇదిగో మా సురేష్ వచ్చి ఈ పళ్ళు అయితే తీసుకొచ్చాడు అడవికి వెళ్ళి. ఇది సీజన్ కాబట్టి ఇవైతే మంచిగా దొరుకుతుంటాయి. ఈత పళ్ళు ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉండొచ్చు. ఏంటి బ్రో ప్రతి వీడియోలో ఇవే చూపిస్తున్నారు అన్నది అనొద్దు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవైతే మంచిగా దొరుకుతుంటాయి. చాలా స్వీట్గా ఉంటాయి. మనకి ఒక పనికి వెళ్తే ఒక పనికి అంటే మించింది దొరుకుతుంటది కదా. అవును, సీజనల్ ఫ్రూట్స్ అనమాట సీజన్. ఫ్రెండ్స్, కూర అయితే మెత్తగా ఉడికింది. ఇదిగో ఈ కూరకి బెస్ట్ కాంబినేషన్గా మేమైతే ఇక్కడ బొబ్బర్లు అయితే ఇదిగో దీంట్లో కలిపి వండబోతున్నాం. ఈ బొబ్బర్లు కూడాను చాలా మంచిగా ఉడికిపోయాయి. మీరు చెప్తే నమ్మరు, ఈ బొబ్బర్లు ఉడకడానికి సుమారుగా ఒక 2.5 గంటలు పట్టిందనమాట. అంటే నానబెట్టకుండా ఈ పొయ్యి పైన ఇట్లా ఉడకబెట్టడానికి చాలా టైం తీసుకుంది. ఇప్పటి వరకు మేము పడుకొని దొర్లి ఇట్టయి మొత్తాన్ని ఉడకబెట్టాం. చాలా చక్కగా ఉడికాయి, మెత్తగా ఉన్నాయి. బాగా తీసి బాగా కలిపేది దీంట్లో. ఈ విధంగా కలిపేద్దాం దీంట్లోని. చాలా చక్కగా ఉడికింది, బాగా మంచిగా రుబ్బేసాడు కూడాను. ఈ ఆకుకూర అంతా కూడాను చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అంతా కూడాను మామూలు దీంట్లోని రాబ పెట్టుకుంటారు. మేమైతే రాబ కూడా పెట్టకుండా నార్మల్గానే వండబోతున్నాం. ఇదంతా కూడా మళ్ళీ చిక్కగా తయారైపోతుంది కూర అంతా కూడా. అది బాగా చిక్కగా అయిపోద్ది. చూడండి ఇప్పటికి కలిసిపోయింది. మరి కాసేపట్లో ఇదంతా కూడా చిక్కగా పప్పులా తయారవుతుంది. బాగా ఈ కుండ అనేది ఇదైపోతుంది. బా ఈ కుండను జాగ్రత్తగా చూడండి. 3 పగుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక పగులు అయితే ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ కుండ మనకు ఎన్ని రోజులు వస్తుందో చూడాలి. చాలా రోజుల వరకు మనకు మనికి వచ్చింది కదా బా. ఇది వచ్చింది బాగా. ఫ్రెండ్స్, కాసేపు పోయిన తర్వాత టమాటాలు అయితే కలపబోతున్నాం. దగ్గు వచ్చింది ఏంటి ఆ పళ్ళు తింటేనేమో. మరి కాసేపట్లో మనము చేతి కారం అయితే దీంట్లో కలిపేద్దాం. ఈ కూరకి చేతి కారం బాగుంటుంది. నార్మల్ కారం అయితే అంత మంచిగా ఉండదు, కానీ చేతి కారమే దీనికి మంచి సెట్ అవుతుంది అనమాట. బాగుంటుంది బాగుంది. ఫ్రెండ్స్, కూర అయితే రెడీ వచ్చింది. ఇప్పుడు చేతి కారం పెట్టుకుందాం. ఇంటి నుంచి నూరుకొని తెచ్చా బా. ఫ్రెండ్స్, కారం అయితే వేసాం కదా, మంచి కలర్లో కనిపిస్తుంది. ఇంకా దీంతో పాటుగానే ఉప్పు కూడా యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, కూర అయితే తయారైపోయింది. మేమైతే దించేసాము. ఇప్పుడు తాలింపు కోసం ఇక్కడ చూసారా, తాలింపు దినుసులు అయితే బాగా మంచిగా వేయిస్తున్నాడు. ఇప్పుడైతే దీంట్లోని కరివేపాకు అయితే దీంట్లో కలుపుదాం. మడుగులు అయితే మంచిగా దొరుకుతుంది, మీకు తెలిసిందే. కొన్ని రెమ్మలు అంటే కొన్ని ఆకులు కలుపుదాం. బామర్ది అయిపోయింది. బామర్ది కూర చిక్కగా అయింది. ఎంత చిక్కగా అయిపోయింది బామర్ది. కలుపుదాం. కలిపి ఈ తాలింపు వేసిన తర్వాత ఇంకా చిక్కగా తయారవుతుందేమో. చిక్కగా అయిపోద్ది బామర్ది. కానీ రుచి మాత్రం బాగుంది తమ్ముడు. తాలింపు వేయకుండానే బాగుంది. నాకైతే నచ్చింది. ఇందాక నేను చూశాను కదా. ఈరోజు బాగా టైం అయినట్టుంది బా. టైం అయిపోయింది బామర్ది. ఎప్పుడో స్టార్ట్ చేసింది కదా.
కానీ బాగా టైం తీసుకుంది. ఆ పిక్కలే అంటే ఆ గింజలు బొబ్బర్లు బొబ్బరి పిక్కర్లే కొద్దిగా ఉడకడానికి ఇంకా అవ్వలేదు అదంతా. ఎక్కడ 2.5 గంటలు ఎట్లా పట్టింది అదంతా బాయిల్ అవ్వడానికి. ఈరోజు వర్షం ఎలాగో రాలేదు బామర్ది. నేను వస్తుంది అనుకున్నాను బా. అంటే కూడా ఇందాక తమ్ముడు మళ్ళీ అంటుంటాడు కదా, ఆకాశం నుంచి సౌండ్ వస్తుంది అన్న అంటుంటాడు. అక్కడక్కడ పడుతుండేది బామర్ది మనం వచ్చినప్పుడు. ఇక్కడ చినుకులు. అవును అవును. అన్నం స్మెల్ ఇట్లా మాడినట్టు ఎట్లా అనిపిస్తుంది. మాడింది అడిగిన ఏమో బామర్ది తెలియదు. తీసిరా పర్లేదులే, తినేద్దాం మీద ఒకటి. ఈ రోజు కొద్దిగా ముద్దగా తయారైంది బా అన్నం. అవును బామర్ది, ఎక్కువ నీళ్ళు పెట్టండి బామర్ది. ఇంట్లో రైస్ కదనా. అవును చాలు చాలు చాలు. ఈ కూరకి ఈ అన్నానికి బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నాం. కొద్దిగా జిగటగా బాబా ఇక్కడ వేసే బా, ఇక్కడ పక్కన వేసినా పర్లేదు. ఓకే ఆలేటి ఏదో మధ్యలో ఏదో గొయ్యి తీసిర్రు. ఇక్కడ ఏమన్నారు బామర్ది, అందుకోసం మధ్యలో ఏమన్నారా? మధ్యలో వేడిగా ఉన్నప్పుడు తినాలి బా, ఈ క్లైమేట్కి బాగుంటుంది. బాగుంటుంది బామర్ది. ఈరోజు టేస్ట్ ఎట్లా ఉంది అనేది మొదట తమ్ముడికి అడుగుదాం. తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు? ఎలా వచ్చింది? మైక్ దగ్గర పెట్టుకో. ఇక్కడ నుంచి మాట్లాడితే వినిపించదు. చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో అయితే నెత్తలు కలుపుతారు, రెండు రాబ చేస్తారు. అవును మా వాళ్ళు కూడా అట్లా చేస్తారు. అన్నంతో కూడా బాగా వచ్చిందని. బాగుందా? అదే ఇంట్లో రైస్ కదా, ఇంకా దానికి సెట్ అయింది. బాగా ఎలా ఉంది బా? బామర్ది నాకు చికెన్ లాగా అనిపిస్తుంది బామర్ది. అవును చికెన్ గ్రేవీ బావకి చికెన్ లా అనిపించిందంట. నాకైతే పప్పు కూర లాగా అనిపిస్తుంది. మనం బొబ్బర్లు అలానే ఆకుకూర కలిపాం కాబట్టి రెండు కలిసిపోయి ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లాగా ఒక రుచిని తీసుకొచ్చాయి. చాలా బాగా వచ్చింది రుచి అయితే. అంటే మా దేంట్లో మనకు ఎండు రొయ్యలు, తర్వాత నెత్తలు కలిపి మనం తయారు చేస్తారు, రాబు చేస్తారు. ఆ పద్ధతిలో కాకుండా మనం ఇది డిఫరెంట్గా ట్రై చేసాం ఈరోజు. కూర మాత్రం పప్పు చాలా బాగా వచ్చింది. మనోళ్ళకి బాగానే నచ్చిందా? నచ్చింది బాగుంది. కొత్తగా చికెన్ గ్రేవీ లాగా ఉంది తమ్ముడు. చికెన్ గ్రేవీ ఎలాగ ఉంటుంది అలాగే టేస్ట్ ఉంది. చిక్కగా వచ్చిందా? చిక్కగా ఉంది. అంటే మీరు ఇంట్లో వండుకునే చికెన్ గ్రేవీ. దినుసులు కూడా అంత వాడలేదని కానీ టేస్ట్ వచ్చిందని. మన వంటకాలన్నీ కూడాను అలానే ఉంటాయి కదా తమ్ముడు. మా గిరిజన వంటకాలు మీరు చూస్తూనే ఉంటారు. మన 80sలో కానీ మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అయితే తక్కువ, కానీ మన 80sలోనైతే మీకు మా గిరిజన వంటకాలు అయితే ఎక్కువ పెట్టాం. అందులో కూడా మీరు చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసే ఉంటారు. దినుసులు అనేవి అంటే మసాలా దినుసులు అనేవి చాలా చాలా తక్కువ. ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, మహా అయితే అల్లం ఉంటుంది, వెల్లుల్లిపాయలు ఉంటాయి, అంతే. మిగతా దినుసులన్నీ కూడాను తక్కువ. ఈ మసాలా దినుసులన్నీ కూడాను వీటితోనే కూర తయారు చేసుకుంటారు. అవి కూడా లేకపోతే ఉన్న దినుసులతోనే కారం, ఉప్పు, పసుపు వీటితోనే తయారు చేసుకుంటారు అనమాట. ఇదంతా నూనె కూడా అంతగా వేయరు. నూనె కూడా చాలా చాలా తక్కువ. చాలా తక్కువ. మనకు ఈ బొబ్బర్లు కలపడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. అవును బాగుంది, చాలా రుచికరంగా ఉంది బా. చాలా టేస్ట్గా ఉంది బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇట్లాంటి కూరకి ఇట్లాంటి అన్నం ఉంటేనే బాగా సెట్ అవుతుందేమో. సెట్ అయిపోద్ది. రెండు కూడా మంచిగా పెరుగన్నం లాగా, ఇది పప్పన్నం లాగా రెండు మంచిగా కలిసి ఒక పప్పన్నం లాగా తయారైంది. ఇది అన్నం ముద్దగా ఉంది, కూర ముద్దగా ఉంది, రెండు ముద్దగా ఉంది. ఒకసారి ఊహించండి ఎట్లా ఉంటుంది. మీలో కూడా చాలా మంది ఇష్టపడతారు ఇట్లాంటి రకానికి సంబంధించిన ఫుడ్ తినాలంటే. మనకు బాగుంటుంది అంటే అన్నం ముద్దగున్నా తినేస్తామన్న మనమైతే, కానీ కొంతమంది అయితే తినరు. మన ట్రైబల్స్ ఏరియాలో ఎక్కువ దంపుడు బియ్యం తింటారు, మనం పండించింది. కొన్నవి ఎక్కువ ఎవరు అంతగా ఇష్టపడరు. బావా నాకైతే మాటలు రావట్లేదు, అంత బాగుంది. బాగుందా? సూపర్. ఇంట్లో మనకు ఎప్పుడు తెచ్చినా రాబ పెట్టుకుంటారు కదా, ఇది మనం రాబ పెట్టుకోలేదు. అదే బొబ్బర్లు వేసాము, ఇంకా వేరే లెవెల్ ఉంది. ఇంకా మనకు ఆ కూర తెచ్చాం కదా, చిన్న చిన్న కాడలు ఉన్నాయి, అవి అలా నోట్లో తగులుతున్నాయి తింటుంటే. నాకు కూడా ఈ ముద్ద అన్నంతో ఈ కూరకి సూపర్గా నచ్చింది. ఇదిగో మా చిన్నారు బాబు మొత్తం ఖాళీ చేసాడు, చెయ్యి అంతా కూడా మంచిగా క్లీన్ చేస్తున్నాడు. వేసుకో అన్న, అన్నం కొద్దిగా వేసుకో. సరిపోద్దా బా? ఇదిగో మా వాళ్ళు అయితే కూర అయితే వడ్డించుకుంటున్నారు. ఇదిగో తమ్ముడు రెండోసారా? సరే వేసుకో, మంచిదే. ఇదిగో మామిడి కూడా బామరి దీనికి వద్దా? ఈరోజు వంట మాత్రం అందరు కొట్టేసాడు బావా సూపర్గా ఉండే బా. ఈరోజు నాకు కూడా సూపర్ గా నచ్చింది బా. మామిడి కూడా మంచిగా నచ్చిందట. ఇది చిన్నారని అందరు కొట్టేసాడు వంట ఈరోజు. ఉండి చాలా రోజుల తర్వాత కదా వంట, అందుకనే ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటాడు. లేండి ఇంకా తినేసేయండి, వెళ్ళిపోదాం. తినండి. మీ ఆవిడే బాగా తింటుంది నీకంటే. తినరా తోకపోయిన తర్వాత
ఫ్రెండ్స్ మేము కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఇదిగో ఇట్లాంటివి ఉంటాయన్నమాట. తిన్న వెంటనే కొండలెక్కుంటూ మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోవాలి. కింద నా తమ్ముడైతే ఉన్నాడు, మా జానిగాడు ఉన్నాడు. ఏది కరిలక్ష్మి ఏది వెళ్ళిపోయిందన్న ముందు. వెళ్ళిపోయిందా? ఏదిరా రే వెళ్ళిపోయిందా? అదిరా అంత వేగంగా వెళ్ళిపోయింది, అంత తినిందినా? అవును అదే కదా, మంచిగా తిన్నదినా. ఇట్రా. ఓ కెమెరాలు కూడా చిక్కట్లేదు, అది ఎంత స్పీడ్గా ఉందో చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి. ఈ అడవి అయితే వర్షం పడుతుండడం వల్ల మంచిగా కనిపిస్తుంది, గ్రీనరీగా పచ్చగా. చూడండి ఇది, ఇదంతా ఆకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అక్కడ సన్సెట్ అయితే అయింది. ఇదంతా కూడాను ఆకాశం మాత్రం బాగుంది, మంచి మబ్బులతో కూడి. ఇట్లాంటి కన్నంలో పాములు ఉంటాయి, కొన్ని అడవి జంతువులు కూడా ఉంటాయి. మా లక్ష్మత్తమ్మ ఉన్న నేనే లాస్ట్ అయిపోయాను, మనలో అయితే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇదిగో ఏడు బాబు మళ్ళీ దారి మర్చిపోయామా? కాసేపు ఆగుదామా? పద పద, మీ ఆవిడికి అందుకోవాలి. నువ్వు ఆ రేస్లో అందుకోలేకపోతున్నావు, మీ ఆవిడతో పోటీ పడలేకపోతున్నావు. ఇక్కడ వచ్చి కాసేపు కూర్చున్నా, బాగా కలిసిపోయాము. ఇదిగో ఆ కొండలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో కొండలన్నీ. ఇదిగో ఇదే ప్రాంతం నుంచి ఇప్పుడు పైకి అయితే వచ్చాం ట్రెక్కింగ్ చేసుకుంటూ. మా జానిగాడు కూడా అలసిపోయాడు. ఇదిగో జానీ హాయ్ చెప్పు రా, మనకి హాయ్ చెప్పు. సూపర్ రా, నువ్వు ముద్దు పెట్టారు హాయ్ చెప్పమంటే. సో ఇది కాసేపు ఉండి ఇంకా స్టార్ట్ అవుతాం. ఎలా ఉంది బా? చల్లగా ఉంది కానీ చెమట వచ్చింది బామర్ది. చల్లగా ఉంది, చల్లగా ఉంది కానీ క్లైమేట్ చెమట వచ్చింది. మంట పెట్టినట్టు అంటే ఘాట్ ఎక్కువ వచ్చాం కదా తమ్ముడు.